స్టార్మాలో ప్రసారం అవుతున్న 'బీబీ జోడీ' సీజన్ 2 ఆడియన్స్‌ని ఆకట్టుకుంటోంది. లేటెస్ట్ ఎపిసోడ్‌కి సంబంధించిన తొలి ప్రోమోని వదిలారు. ఇందులో అమర్‌దీప్, నైనిక జోడీ ఇచ్చిన పెర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పించింది. బెంగాల్‌లోని అతి పురాతనమైన జానపద నృత్యాన్ని అమర్, నైనిక చేసి చూపించారు. అయితే ఈ పెర్ఫార్మెన్స్ చివరిలో అమర్‌దీప్ స్పృహ తప్పి పడిపోవడం అందరిని ఒక్కసారిగా కలవరపెట్టింది. దీంతో వెంటనే అందరూ స్టేజ్ మీదకి వచ్చి అమర్‌కి ఏమైందా అని కంగారు పడ్డారు. ఇందులో భాగంగా అందరూ రకరకాల మేకప్‌లతో స్టేజ్ మీదకి వచ్చారు. అయితే రీతు జడలో భారీగా పూలు అన్నీ పెట్టుకొని రావడంతో ఎవరిది పెళ్లి అంటూ యాంకర్ ప్రదీప్ ఆట పట్టించాడు. ఈసారి కూడా కెమిస్ట్రీ మాత్రమే చూస్తామా అని రీతుని శ్రీదేవి అడిగారు. దీంతో క్లాసికల్ కెమిస్ట్రీ చూస్తారు అంటూ డీమాన్ దగ్గరికెళ్ళింది రీతు. దీంతో పిల్లాడు ఏమైపోతాడు అలా భయపెడతావే అంటూ ప్రదీప్ జోక్ చేశాడు. బెంగాల్‌కి చెందిన పురూలియా చౌ అనే జానపద నృత్యాన్ని అమర్, నైనిక పెర్ఫార్మ్ చేశారు. రామాయణాన్ని ఈ పెర్ఫార్మెన్స్‌లో అద్భుతంగా చేసి చూపించారు. ఇది చూసి దీన్ని 'డూ ఆర్ డై' పెర్ఫార్మెన్స్ అంటాం అంటూ ఎన్టీఆర్ స్టైల్‌లో కాలరెగసి మరీ ప్రశంసించారు శేఖర్ మాస్టర్. ఎక్స్‌ట్రార్డినరీగా చేశారంటూ మెచ్చుకున్నారు. ఇక సదా అయితే స్టేజ్ మీదకి వచ్చి అమర్, నైనిక ఇద్దరికీ హగ్ ఇచ్చారు. స్టార్మాకి చాలా థాంక్స్. ఇలాంటి ఒక పెర్ఫార్మెన్స్‌ని లైవ్‌లో ఇక్కడ కూర్చొని చూసే అవకాశాన్ని కల్పించినందుకు థాంక్స్. ఇలాంటి పెర్ఫార్మెన్స్ చూడాలంటే అదృష్టం ఉండాలి అంటూ చెప్పారు. అయితే ఈ పెర్ఫార్మెన్స్ అయిపోగానే స్టేజ్ మీదే అమర్ కుప్పకూలిపోయాడు. దీంతో ఏమైందా అంటూ స్టేజ్ మీదకి పరిగెత్తుకుంటూ వచ్చింది అమర్ భార్య తేజు. ఇక వెంటనే అమర్ వేసుకున్న మేకప్ అంతా తీసేసి కొంచెం గాలి తగిలేలా చేసి వాటర్ ఇచ్చారు. ఇక అమర్ డెడికేషన్ గురించి చెప్తూ నైనిక ఎమోషనల్ అయింది. అంత పెయిన్‌లో ఉన్నారు. ఆయన కూడా నా కోసం వచ్చి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. మీ మీద చాలా గౌరవం ఉందంటూ నైనిక చెప్పింది. ఇక అమర్ వాళ్ళు చేసిన ఈ పెర్ఫార్మెన్స్ విషయానికొస్తే దీన్ని పురూలియా చౌ అని పిలుస్తారు. ఇది పశ్చిమ బెంగాల్‌లోని పురూలియా జిల్లాకు చెందిన అత్యంత శక్తివంతమైన, ప్రాచుర్యం పొందిన ఒక జానపద నృత్య కళ. అయితే ఇది కేవలం నృత్యం మాత్రమే కాదు, యుద్ధ విన్యాసాలు, యాక్షన్, భక్తి కలగలిసిన ఒక అద్భుతమైన ప్రదర్శనగా దీనికి పేరు ఉంది.